Okay. So, what is the today's topic? What you are expecting from me? How to prepare for exams or how to cope up with tension, pressure, whatever you say. Pressure cooker చూసారా ఇంట్లో కుక్కర్ ఉంటుంది దాంట్లో కూడా మంచి ప్రెషర్ వస్తుంది కదా అది దాన్ని ఎలా చేయాలి అనేది వాళ్ళు నేర్చుకుంటాం నిజమైన లైఫ్ రియల్ లైఫ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాస్ ని బయటకు పంపించేస్తే ఆటోమేటిక్ కుక్కర్లో మళ్ళీ అన్నం హ్యాపీగా ఉంటుంది ప్రెషర్ బయటకు వచ్చేయాలా సో ఎక్కువ హెవీ ప్రెషర్ ఎక్కువ ప్రెషర్ అనేది కామన్ ప్రెషర్ లేకపోతే ఏది అవ్వదు ట్రైన్ కూడా నడవదు ఒకప్పుడు అంతేనా సో బట్ ఇట్ షుడ్ బి ఇన్ ఏ లిమిటెడ్ క్వాంటిటీ ఎక్కువ పెరగకూడదు తక్కువ ఉంటే అది ఇది అవుతుంది అనమాట ఓకే సో హౌ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్ నా దగ్గర 10 పాయింట్స్ ఉన్నాయి ఆ 10 పాయింట్స్ చెప్తాను దాన్ని చక్కగా ఫాలో అవుతే మీకన్నా విజేతలు ఎవరు ఉండరు ఆ 10 పాయింట్స్ చెప్పనా లేకపోతే అన్ని వినే సమయం మాకు లేదండి ఒక్క పాయింట్ చెప్పండి అది ఫాలో అయిపోతాం మేము సక్సెస్ అవ్వాలి అని చెప్పండి చాయిస్ ఈజ్ యువర్స్ 10 or 1 మీకు నచ్చితే కనుక దానికి రెస్పాండ్ ఇవ్వాలి అది నిజం అనిపిస్తే కనుక రెస్పాండ్ ఇవ్వాలి నేను 10 చెప్పే వెళ్తాను కానీ 10 కన్నా సింగిల్ ఉంది సింగిల్ టిప్ అది ఫాలో అయితే సరిపోతుంది అనమాట ఫస్ట్ యూ ప్రిఫర్ 10 వినాలనుకుంటున్నారా అది 1 వినాలనుకుంటున్నారా ఈ ఎగ్జామే కాదు లైఫ్ ఎగ్జామ్ లో కూడా లైఫ్ లో ఏ ఎగ్జామ్ లో కూడా ఈ స్థాయి నుంచి మీరు బాగా రాణించాలి ఎదిగించాలి మీకు తిరుగు లేకుండా ఉండాలంటే మీరు ఒక్క పని చేయాలి ఒక పాయింట్ చెప్పనా ముందు 10 చెప్పేసి ఈ పాయింట్ చెప్పనా ఫస్ట్ ఏది ఏం కావాలి అంతేనా నిజం అనిపిస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలి నిజం అనిపిస్తే కరెక్ట్ అనిపిస్తే లేకపోతే పక్కర్లేదు అనమాట ఒక్క పాయింట్ మీరు జీవితంలో రాణించాలంటే ప్రస్తుత పరిస్థితులు మీరు మొబైల్ని వదిలేయాలి మీరు ఏం చేయాలి అంతేనా అంటే ఓకే థ్యాంక్ యూ సో దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఆ ప్రాబ్లంను వదిలేసి సొల్యూషన్ రాదు మనకి ఆ ప్రాబ్లం ఏంటి అనేది డయాగ్నోస్ అయితే అంటే మనిషిలో ఉన్న రోగం ఏంటి అనేది తెలిస్తే ట్రీట్మెంట్ చాలా ఉంది ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి కదా అందుకే టెస్ట్ చేస్తామా బ్లడ్ టెస్ట్ అని లేదా ఇంకో టెస్ట్ అని మొత్తం టెస్ట్ల ద్వారా అసలు ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేస్తే సొల్యూషన్ అనేది ఉంది సొల్యూషన్ లేకుండా పరిష్కారం లేకుండా ఏ సమస్య కూడా భూమి మీద అయితే లేదు ఆకాశంలో అక్కడ ఉందేమో తెలియదు కానీ భూమి మీద ప్రతి సమస్యకి ఏముంది పరిష్కారం సొల్యూషన్ ఇస్ దేర్ అది చూడాలి కంగారు పడితే తెలియదు అనమాట ఆవేశ పడితే కంగారు పడిపోయిన కోపంలో దాని యొక్క రూట్ కానీ సొల్యూషన్ కానీ మనకు తెలియదు సో ఇవాళ మ్యాక్సిమం మన యొక్క టైము అర్థవుతుందా మన ఎమోషన్స్ మన రిలేషన్స్ ఇవన్నీ కూడా ఏది లాగేసుకుంటుంది మన దగ్గరుండే మొబైల్ అంతా ఇదే అయిపోయింది అనమాట ఆ మొబైల్ ప్రపంచంలోనే ఉంటున్నారు అనమాట ఏమున్నా కూడా ఫ్రెండ్స్ కూడా ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు ఎక్కువగా ఎవరి ఇంటికన్నా ఎవరు వెళ్ళడం రావడం ఏదైనా ఉందా ఎక్కడ మాట్లాడుకుంటావు ఫోన్లోనే అన్ని ఇంకా ఇక్కడే చూసేస్తాం అనమాట సో అలా ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో సో లార్జ్ స్కేల్ ఆఫ్ ద వాల్యుబుల్ టైం దాంట్లో అక్కడ స్పెండ్ అయిపోతుంది అక్కడ వేస్ట్ చేసేస్తున్నాం అనమాట తెల్లారగానే ఫోన్లో ఏదో వచ్చిందా మా ఫ్రెండ్ ఏమైనా పంపాడేమో ఏదైనా వీడియో వచ్చిందేమో తెల్లారగానే ఇది వరకు ఏమో మంచి ముఖం చూడడమో లేదా అద్దంలో మన ముఖమో చూసుకునే వాళ్ళు ఏం చూస్తున్నాం తెల్లారగానే అటు ఇటు వెతుక్కొని కలజోడు గురించి కూడా కలజోడు ఉన్న వాళ్ళు ముందు మొబైల్ వెతుక్కుంటారు అనమాట ఎక్కడ ఉంది అని చెప్పి మాంత్రికుడి ప్రాణం దేంట్లో ఉంటుందంట మాంత్రికుడి ప్రాణం సినిమాల్లో చిలకలో ఉంటుంది ఎగ్జాక్ట్లీ మన ప్రాణం దేంట్లో ఉంది మొబైల్ తీస్తే మొత్తం జాతకం అంతా బయటకు వచ్చేస్తుంది కదా ఎవరితో మాట్లాడుతున్నాం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం ఏం చూస్తున్నాం ఏం చూడకూడదు ఏం చూడాలి అసలు ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అదంతా మొబైల్లో తెలిసిపోతుంది అనమాట సో చిన్న పిల్లలు కూడా మీ గురించేనే కాదు మొబైల్ లాగేసుకుంటే వాళ్ళు ఏం తినట్లేదు అన్నం తినట్లేదు అనమాట అంత కనెక్ట్ అయ్యమాట మన టెక్నాలజీ మనకు బలం కావాలి కానీ బలహీనత కాకూడదు ఏం కావాలి బలం కావాలి ఇది ఇవాళ ఏమైపోయింది అది ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రెంగ్త్ ఇట్ బికేమ్ యాజ్ ఏ వీక్నెస్ కదా మరి బలహీనతను తీసుకొచ్చే మమ్మల్ని వెనక్కు లాగేసే మమ్మల్ని అపజయానికి గురి చేసే ఆ టెక్నాలజీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పోలీసుల గురించి చెప్పుకుంటాం మనం విన్నారా ఎప్పుడన్నా పోలీసుల గురించి ఒక ఇది ఉంది ఎలా అంటే వాళ్ళు అంటే మంచి పోలీసులు కూడా ఉన్నారు పోలీసులతో మరీ మించిన స్నేహము మంచిది కాదంట అలా అని శత్రుత్వం కూడా మంచిది కాదంట మరీ స్నేహం ఉన్నా ప్రమాదమే వాళ్ళతో శత్రుత్వం పెట్టుకున్నా ప్రమాదమే కాబట్టి ఎంతవరకు లిమిట్లో ఉండాలో అంతవరకే ఉండాలి అని చెప్పి ఒక సామెత కింద చెప్తారు సో ఫోన్ అంతకన్నా దారుణం దీన్ని ఎంతవరకు వాడాలో మన నుండి ఎంత దూరంగా పెట్టాలో అంత దూరంగా పెడితేనే మనకు బాగుంటుంది ఇంకో విషయం చెప్తున్నాను ఫోన్ గురించి మొదలెట్టారేంటంటే ఫోన్ వాడడం వల్లే జ్ఞాపక శక్తి అనేది బాగా తగ్గిపోతుంది
ఈ వాస్తవాలు తెలుసుకోనంత వరకు నేను ఎంత చదివినా గుర్తుండట్లేదేంటి అంటే ఎక్కడో దూరం నుంచి నీళ్లు మోసి నెత్తి మీద పెట్టుకొని ఇంట్లో ఉన్న కుండలో నీళ్లు పోస్తున్నారు, మట్టి కుండలో. ఎంత పోసినా నిండట్లేదు, చెమటలు కక్కేస్తున్నావు. ఏంటి అంటే కింద చిన్న రంధ్రం ఉందనమాట, అందులో నుంచి నీళ్ళు అంతా వెళ్ళిపోతుంది. మీ మొబైల్ ద్వారా మీ ఇంపార్టెంట్ టైం ఏదైతే ఉందో, వాల్యుబుల్ టైం ఏదైతే ఉందో, మీ హెల్త్ ఏదైతే ఉందో, మీ సైకలాజికల్ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో, మీ జ్ఞాపక శక్తి ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఏమైపోతుంది? డిగ్రేడ్ అయిపోతుంది, తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో అది నర్వస్ సిస్టమ్ మీద మనకు ప్రభావం చూపిస్తుంది, దాని రేడియేషన్ మన హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. క్యాన్సర్ లాంటి రకరకాల భయానక రోగాలు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ప్లెజ్ వీ హ్యావ్ టు టేక్? ఏం చేయాలి ఇప్పుడు మనం? మొబైల్కి టు గెట్ సంథింగ్ వీ హ్యావ్ టు లూజ్ సంథింగ్. ఏదన్నా సాధించాలంటే దేన్ని వదిలేయాలి? ఫోన్ వదిలేయాలి ఇప్పుడు. సో ఇది ఇంపార్టెంట్ లెసన్ ఫర్. ఇది అర్థం చేసుకుంటే మిగతా 10 పాయింట్లు కూడా చెప్పక్కర్లేదు, మిగతా మీరే చేసుకుంటారు. అవి కామన్ పాయింట్స్ తెలిసే అనమాట. ఓకే, సో దిస్ ఇస్, ఆర్ యూ రెడీ టు మేక్ డిస్టెన్స్, మెయింటైన్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ మొబైల్? దానికి దగ్గరగా ఉండండి. తర్వాత ఎవరో తయారు చేసిన మొబైల్ని నేను వాడడం ఏంటి, ఎవరో తయారు చేసిన అప్లికేషన్ని నేను వాడడం ఏంటి, ఎవరో తయారు చేసిన గేమ్ని నేను ఆడుకోవడం ఏంటి అని మనకు రోషం రావాలి, మనకు కోపం రావాలి. మీరు ఎంతగా చదవాలంటే మీరే కొత్త మొబైల్ని తయారు చేయగలగాలి, మీరే ఒక కొత్త గేమ్ని సృష్టించగలగాలి, మీరే ఒక కొత్త యాప్ని తయారు చేయగలగాలి. అంతే. ఎంతసేపు మనం డిపెండ్ అయిపోతాం ఏంటి? చైనా ఫోన్ మనం వాడడం ఏంటి, ఇండియా ఫోన్ మనం తయారు చేద్దాం. చైనా యాప్, అమెరికా యాప్ మనం వాడడం ఏంటి, ఇండియాలో గొప్ప యాప్ మనం తయారు చేద్దాం అంటే అనుకుంటే సరిపోద్దా? కళల కంటే సరిపోతుందా? ఒకరికొకరు చెవిలో చెప్పుకుంటే అయిపోతుందా? ఏమవుదు. మనం చదవాలి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలా వద్దా? నాలెడ్జ్ లేకుండా టెక్నాలజీని నేర్చుకోకుండా ఏదైనా సాధించగలమా? సాధించలేము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు మెయింటైన్ ఎ డిస్టెన్స్ విత్ ది ఫోన్. మ్యాక్సిమం ఎంత కుదిరితే అంతగా, అవసరం ఉన్నప్పుడే. ఒకప్పుడు ఫోన్ ఏంటో తెలుసా? ఫోన్ వస్తే కంగారు పడిపోయేవారు, అయితే శుభవార్త, లేకపోతే ఎవడో వికెట్ కొట్టేసినట్టే. ఇప్పుడు ఫోన్లో అబ్బా ఏం చేస్తున్నావే, ఏం వండావే, అందులో ఏం కలిపావే, రకరకాల అన్నీ మాట్లాడుతున్నావు. నువ్వే ఎక్కడ ఉన్నావు? గ్రౌండ్ లో ఉన్నాను, ఆడిని కొట్టాను, ఇంటి కొట్టాను, చక్క అన్నీ చెప్పేసుకుంటున్నారు. ఒకవేళ ఇళ్లలో కూడా ఒకప్పుడు గొడవ జరిగితే అది ఇంకొకరికి చేరడానికి, ఇంకో కుటుంబం చేరడానికి మళ్ళీ ఏదో ఫంక్షన్ రావాల్సి వచ్చేది. ఫంక్షన్ లో మళ్ళీ వాడు వీడు ఆమె ఈమె కలిస్తేనే ఏమే ఇలా జరిగింది నీకు తెలుసా అని చెప్పుకునేవారు. ఇప్పుడు నిమిషం పట్టదు, వెంటనే ఫోన్ చేసేసి ఆడేడో తెలుసా, ఆడ పాపం ఏదో తెలియక చెప్పాడు, కానీ ఈ మధ్యలో మొత్తం ఊరంతా మనం చుట్టూ వచ్చేస్తాం అనమాట. ఆవిడ వచ్చి అరే ఇందాక తగిలిందిరా సారీ అన్నంత లోపల ఇటు దుర్మార్గుడు అని ప్రచారం చేస్తాం. మనం సారీ చెప్పేంత టైం కూడా ఇవ్వలేదు మనం. అర్థమవుతుందా? ఈ ఫోన్ వల్ల, ఈ టెక్నాలజీ వల్ల మనకు నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి, లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దాన్ని మితంగా వాడాల్సిన అవసరం ఉంది. లిమిటెడ్ యూసేజ్ ఆఫ్ ద టెక్నాలజీ విల్ ప్రొటెక్ట్ అవర్ లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ మన యొక్క స్పాన్ ని కూడా పెంచుతుంది, లైఫ్ లో మన యొక్క డెవలప్మెంట్ కూడా ఉంటుంది, పర్సనాలిటీ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇవాళ నేను ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ సాయంత్రం వెళ్ళి అదే మొబైల్ పట్టుకున్నారనుకోండి, మీ యొక్క కుండకి రంధ్రం వేసినట్టే, పోసిన నీళ్ళంతా బయటికి పోయినట్లే. ఓకే, గాట్ ఇట్? సో డిసైడ్ యువర్ సెల్ఫ్. మీరు నిజంగా విజయం సాధించాలనుకుంటున్నారా? మీరు ఒక చోట ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? 10 మందికి ఉద్యోగం చేసే స్థాయికి ఎదగాలనుకుంటున్నారా? ఇట్స్ అప్ టు యువర్ హ్యాండ్. 10th క్లాస్ ఒకసారి చదువుతారు, 10 సార్లు చదువుతారా? 10వ తరగతిని 10 సార్లు చదువుదామా, ఒకసారి చదువుదామా? ఒకసారి. కాబట్టి ఈ అవకాశం మరొకసారి రాదు. ఈ 10th తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేస్తుంది, టర్నింగ్ పాయింట్. ఈ 10th మార్క్స్ ని బట్టి మీరు ఇంటర్లో ఏం తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్ లో మీరు ప్రావీణ్యత కలిగి ఉన్నారు, ఏ సబ్జెక్ట్ లో మీరు ఎక్స్పర్ట్, ఏ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ అన్నది, మీరు బైపీసీకి వెళ్తారా, ఎంపీసీకి వెళ్తారా, డాక్టర్ అవుతారా, మెడిసిన్, ఇంజనీరింగ్, లేదా ఫార్మసీ, ఆర్కిటెక్చర్కి వెళ్తారా, రకరకాల మీకు మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఇది చౌరస్తా అనమాట. దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వస్తున్నారు. 10th తర్వాత ఇంట్లోంచి దేని మీదకి వచ్చినట్టు? రోడ్డు మీదకి వచ్చినట్టు. ఆ రోడ్, ఆ చౌరస్తా అంతా ఇంటర్మీడియట్ అనమాట. అక్కడ నుంచి డిఫరెంట్ వేస్ కనబడతాయి మీకు ఎటు వెళ్ళాలి అనేది. అసలు ఇంట్లోంచి బయటకు రానివాడికి చౌరస్తా కనబడదు, చౌరస్తాలో రానివాడికి ఏ రూటు కనబడదు అనమాట. ఇది ఇందులోనే ఆడుకుంటుంటారు అనమాట. ఇలా ఇలా కొట్టారు, లెఫ్ట్ ఆరే నువ్వు కొట్టారు, ఇలా కొట్టారు, ఎవరిని కొట్టేస్తారు వీళ్ళు, ఎవరు దొరకపోతే బయట ఎవరన్నా కనబెట్టి కొట్టేసేలా ఉన్నారు. కాబట్టి ఇక అందులో మనకి ఎమోషన్స్ రావాల్సింది పోయి రెబలిజం వచ్చేస్తుంది. సో మాక్సిమం ట్రై టు అండర్స్టాండ్ ద డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ద టెక్నాలజీ, పర్టికులర్లీ మొబైల్. ఓకే, గాట్ ఇట్? గాట్ మై పాయింట్? సో దిస్ ఇస్ ద థింగ్, రైట్? రెండోది వచ్చేటప్పటికి ఎగ్జామ్ అనగానే మనకి ఒకటి వస్తుంది. ఏంటి వస్తుంది? టెన్షన్. అసలు టెన్షన్ అంటే ఏంటి? ఎందుకు పడాలి? తప్పు చేసిన వాడు టెన్షన్ పడాలి, మనకు టెన్షన్ ఎందుకు? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీ చుట్టాలు ఉన్నారు, మీరు హైదరాబాద్ వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ట్రైన్ ఎక్కాము, బస్సు ఎక్కాము. ఏమొస్తుంది? ఫస్ట్ మీకు రూట్ తెలిసిన వాళ్ళు ఉండి వస్తుంది, ఆక్వీడు, కైకలూరు, గుడివాడ, మళ్ళీ విజయవాడ, గుంటూరు, ఇవన్నీ వస్తుంటాయి. అవన్నీ వస్తుంటే టెన్షన్ పడతారా?
సరిగ్గా రూట్కి వెళ్తున్నా, అబ్బో హైదరాబాద్ దగ్గరే ఉంది ఆనందపడతారా? అరే ఎస్ ఎస్ ఎస్, మీరు అంతా చదివింది ఎగ్జామ్స్ రాయడానికే కదా, ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వడానికే కదా, అర్థమవుతుందా? సో ఎగ్జామ్స్ వస్తున్నాయంటే ఎందుకు భయపడాలి? ఎగ్జామ్స్ వస్తున్నాయంటే మీరేంటో మీరు నిరూపించుకోవడానికి మంచి అవకాశం అది. వాట్ యు ఆర్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఆపర్చునిటీ మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్ లో మీరేంటో మీరు చెప్పాలి. క్లాస్ లో ఎంతో మాట్లాడుండొచ్చు, లేకపోతే ఏదో రాసి ఉండొచ్చు, ఏదో చేసి ఉండొచ్చు, ఎవరికి తెలీదు. బట్ మీరు అల్టిమేట్ గా ఈ సంవత్సరం అంతా ఏం చేశారనేది దేంట్లో తెలుస్తుంది? ఆ యొక్క ఫైనల్ ఎగ్జామ్, ఎండ్ ఎగ్జామ్స్ లోనే మీకు తెలుస్తుంది. కాబట్టి ఎగ్జామ్స్ వస్తున్నాయంటే మీరంటే ఏంటో నిరూపించుకోవడానికి, మీ గురించి లోకుగా, మీ గురించి చులకరగా, మీ గురించి చిన్నగా మాట్లాడిన వాళ్ళకి నేనేంటో నిరూపించే మంచి అవకాశం వస్తుంటే టెన్షన్ పడ్డం ఏంటండి కదా? అల్టిమేట్ గా ఎగ్జామ్ కోసమే, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కదా ఇదంతా చదివింది, సంవత్సరం అంతా వచ్చింది. రోజు 10th ఎగ్జామ్ అంటే ఎవడన్నా చదువుతాడా? ఒక్కసారి ఎగ్జామ్ రా బాబు, సంవత్సరం అంతా చదవరా అంటే ఆ ఎగ్జామ్ కోసం, ఆ ఎనర్జీ కోసం, ఒక మోటివేషన్ మనల్ని మనం తెచ్చుకొని చదవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎగ్జామ్స్ అంటే టెన్షన్ పడకండి. ఎగ్జామ్ అంటే మంచి అవకాశం మీరేంటో మీరు నిరూపించుకోవడానికి. ఆర్ యు నాట్ రెడీ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్? రెడీగా లేరా? అవకాశం ఇచ్చినప్పుడు బాగా పాట వచ్చు అన్న వాళ్ళకి మైక్ ఇచ్చి మంచి స్టేజ్ ఇస్తే అవకాశం పాడించి కూడా అయ్యో నాకు సిగ్గని వచ్చేస్తారా? ఎప్పటి నుంచో పాడాలనుంది, పాడాలనే అందులోకి జాయిన్ అయింది అమ్మాయి. కానీ మంచి అవకాశం వచ్చి ఒక మంచి ప్రోగ్రామ్ లో స్టేజ్ మీద రామ్మ పాడు అని చెప్తే అబ్బాయి నాకు రాదండి అంటే, డాన్స్ వచ్చిన అబ్బాయి డాన్స్ చేయాలంటే నాకు రాదు వణుకొచ్చేస్తుందంటే, అరే ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నాం. మళ్ళీ రావు అవకాశాలు, ఒకసారే వస్తాయి అనమాట. ఈ 10th ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు వదిలేని తర్వాత రాస్తాను, టెన్షన్ వస్తుంది, నాకు పెన్షన్ వచ్చిన తర్వాత రాస్తానంటే ముసలోళ్ళు అయిపోతారు అనమాట. టెన్షన్ వచ్చినప్పుడు రాసేయాలన్నమాట. అప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చి మంచి పెన్షన్ కూడా వస్తుంది అనమాట. ఓకే, ఈ టెన్షన్ భయపడితే ఆ పెన్షన్ ఆగిపోతుంది అనమాట. ఈ టెన్షన్ పక్కన పెట్టండి, పెన్షన్ ని వెల్కమ్ చేయండి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్ములా. సో బాగా చదవాల్సిన అవసరం ఉంది. సో 10 పాయింట్స్ నోట్ డౌన్, ఇది కూడా రాసుకోండి. యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ అదర్స్, మోటివేట్ అదర్స్ ఆఫ్టర్ మై స్పీచ్, ఆఫ్టర్ మై టాక్, ఆఫ్టర్ మై లెక్చర్. యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ అదర్స్, మోటివేట్ అదర్స్. ఓకే, అందుకని కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. నేను కూడా టైం ఇదవకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొచ్చాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎగ్జామ్ అనేది మనం తెలుసుకున్నాం. ఎగ్జామ్ అనేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ నో వాట్ ఈస్ ఎగ్జామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ రాసుకోండి, ఎగ్జామ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ పేజ్ లో రాసుకోండి. లాస్ట్ పేజ్ లో ఏదో రాస్తున్న బుక్ లో లాస్ట్ పేజ్ లో మీరు రాసుకున్నట్లయితే మరలా మీకు ఎప్పుడన్నా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఒక్కసారి పేజ్ తిప్పితే నేను చెప్పిన పాయింట్లు మీకు గుర్తుకొచ్చారు. మీకు వస్తున్న టెన్షన్ మళ్ళీ తగ్గిపోవాలి. బీపీ వస్తే బీపీ పెళ్ళేస్తే బీపీ తగ్గిపోతుంది చూడండి, అలాగా మళ్ళీ ఈ పాయింట్స్ చూడగానే మీకు టెన్షన్ అనేది తగ్గిపోవాలి. మీరు మళ్ళా మరే ఉత్సుకతతో, మోటివేషన్ తో మళ్ళీ చదువుతూ స్టడీని రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ఈజ్ నాట్ ఎ టెన్షన్. వాట్ ఈజ్ ఎగ్జామ్? ఫస్ట్ పాయింట్, వాట్ ఈజ్ ఎగ్జామ్? Exam is not a tension. Exam is the opportunity to prove yourself, to prove your academic performance. Okay, మీరు ఎంత బాగా చదివారు, మీరు చెప్పిన పాఠాలు ఎంత చక్కగా చదువుకున్నారు, మీ టీచర్లు మీకు ఎంత చక్కగా చెప్పారు, స్కూల్లో మరి బోధనా నాణ్యత ఎంత వరకు ఉంది, టీచింగ్ లెర్నింగ్ మెథడాలజీ ఎంత వరకు ఉంది, మీరు టీచర్స్ తో ఎంత వరకు ఇంటరాక్ట్ అయ్యారు, టీచర్స్ మీతో ఎంత ఇంటరాక్ట్ అయ్యారు అనేది అల్టిమేట్ గా మీ గురించి, మీ స్కూల్ గురించి, మీ యొక్క ఉపాధ్యాయుల గురించి అంతా దేంట్లో తెలుస్తుంది? మీ ఎగ్జామ్ లోనే తెలుస్తుంది. You are not proving yourself, you are proving how your teachers are, how your school is. ఎంత మీ ఎగ్జామ్ లోనే వస్తున్నారు. మీరు ఎగ్జామ్ సరిగ్గా రాస్తే మీరు టాప్, మీ పేరెంట్స్ టాప్, మీ టీచర్స్ టాప్, మీ స్కూల్ కూడా టాప్. మీరు ఎగ్జామ్స్ సరిగ్గా రానకపోతే కేవలం మీకే కాదు మచ్చాది, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, స్కూల్కి కూడా అల్టిమేట్ గా ఇలాగే మీరు ప్రతి ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే దేశానికి కూడా మచ్చే అనమాట. కాబట్టి ఈ మచ్చను మనకొద్దు, మనం చక్కగా మంచి వ్యక్తిగా, మంచి ఉన్నతంగా రాణించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, వాట్ ఈస్ ఎగ్జామ్? ఎగ్జామ్ ఈజ్ నాట్ ఎ టెన్షన్. ఎగ్జామ్ ఈజ్ ద ఆపర్చునిటీ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, టు ప్రూవ్ యువర్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అనమాట. సో ఎగ్జామ్ ఈజ్ ద ఆపర్చునిటీ, ఎగ్జామ్ ఈజ్ నాట్ ఎ టెన్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. రెండోది, సెకండ్ పాయింట్, స్టార్ట్ ఎర్లీ. ఏం చేయాలి? మీరు చదువుని ఎప్పుడు వాయిదా వేయకూడదు, వెంటనే స్టార్ట్ చేసేయాలన్నమాట. మీరు ఎంతగా లేట్ చేస్తే మీరు అనుకున్న స్థానానికి వెళ్ళడం అంతే లేట్ అయిపోతుంది. గమ్మును బయలుదేరితే ఏమవుతాం? గమ్మును వెళ్తామా, లేట్గా వెళ్తామా? గమ్మును బయలుదేరిన వాళ్ళు లేట్గా వెళ్తారా, ఎర్లీగా వెళ్తారా? సో ఎర్లీ స్టార్ట్ విల్ ఎర్లీ రీచ్ అనమాట కదా. లేట్ స్టార్ట్ లేట్ రీచ్ అనమాట. డెస్టినేషన్ లేట్గా వెళ్తాం. కాబట్టి చదువులో ఎప్పుడు రేపు చదువుదాం, ఇంట్లో కూడా చదవండి. చదువు ఏం చేస్తావు ఇవాళ ఆదివారం? మా అమ్మే ఆదివారం కదా, ఈ 2 సీరియల్స్ చూసుకొని దాని తర్వాత చదువుతాను. నో, ఫస్ట్ చదువు, దాని తర్వాత సీరియల్స్. ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం మనం? సీరియల్కి ఇస్తాం, డాన్స్కి ఇస్తాం, మొబైల్కి ఇస్తాం, ఫ్రెండ్స్కి ఇస్తాం, అంతేనా? కాసేపు తిండికి ఇస్తాను. ఎప్పుడు చదివేదే కదా, ఎప్పుడు చదివేదే కదా అంటే దేన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం? అవసరం ఉన్న దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం, అవసరం లేని దాన్ని ప్రీపోన్ చేస్తున్నాం, అంటే ముందుకు తీసుకొచ్చేస్తున్నాం, అంతేనా? సో స్టార్ట్ ఎర్లీ. ఎంత తొందరగా మీరు చదివితే అంత తొందరగా మీకు ఎక్కువగా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, ఎక్కువగా అవగాహన చేసుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి, దాన్ని బైహార్ట్ చేయడానికి
దాన్ని మరలా ఎగ్జామ్ లో మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంతైతే లేట్ చేస్తారో తగ్గిపోతుంది. ఇప్పుడు కొన్ని చూడండి గేమ్స్ వస్తాయి కదా, ఇంత టైంలో ఆ బాల్స్ లో అక్కడ ఆ బౌల్లో ఉన్న బాల్స్ కానీ ఆ బకెట్ లో ఉన్న బాల్స్ కానీ మళ్ళీ ఈ బకెట్ లోకి తెచ్చేయాలి అన్నారు అనుకోండి. కొన్ని గేమ్స్ టీవీలో చూస్తుంటారు, టైం తక్కువ ఇస్తారు, అక్కడ ఏమవుతుంది, అక్కడ టెన్షన్ పెరిగిపోతుంటుంది, అంతేనా? కాబట్టి ఎవడన్నా వేస్ట్ చేస్తారా, స్టార్ట్ అనగానే కాసేపు ఆగి ఊగి అందులో ఒకటి వేసి ఇలా చేసి లాస్ట్ మూమెంట్ లో బాబు అయిపోయిందని బకెట్ అంతా తీసుకుని వేస్తావా, అవుట్ అంటారు, అయిపోయింది నీ గేమ్, అనవసరం, ఒక్కొక్కటి తీసుకొచ్చే వేయాలి. సో అవి ఎంత ఎక్కువగా రావాలి బకెట్ లో, ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ వేసిన వాళ్ళు నెగ్గారు అన్నప్పుడు మీరు స్టార్ట్ అనగానే స్టార్ట్ చేస్తారా? నువ్వు స్టార్ట్ చెప్తే నేను స్టార్ట్ అయ్యేది నాకు ఇష్టం వచ్చినప్పుడు స్టార్ట్ అవుతానంటారా? ఏం చేస్తారు? రూల్ ఈజ్ గేమ్ రూల్ మార్చవు కదా, అందరికి ఒకటేలా ఉంటాయి. ఆడు స్టార్ట్ అన్నగానే మీరు ఏం చేయాలి, వెంటనే తెచ్చేస్తే మీకు ఎక్కువ వస్తాయి. మీరు ఆగిపోయారు, నువ్వు వేస్తావా, అన్ని వేస్తావా, ఎన్ని ఎత్తావు చూస్తాను రా అన్నట్టు ఆడు వేస్తుంటాడు, మీరు చూస్తూనే ఉంటారు అనమాట. ఓకే, ఆడ పాస్ అయిపోతాడు, మనం ఏమైపోతాం, ఫెయిల్ అయిపోతాం. అది. సో అందుకని చదువు ఎప్పటి నుంచి ప్రారంభించాలంటే ఎర్లీగా, సాధ్యమైన తొందరగా చదవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇవాళ చెప్పిన పాఠం సాయంత్రానికి ఏమైపోవాలి, బైహార్ట్ అయిపోవాలి, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. మన యొక్క బ్రెయిన్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇదనమాట అలా అనమాట అని చెప్పి. అర్థమైంది కదా? భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పారనుకోండి, భూమి గుండ్రంగా ఉంటుంది, గుండ్రం ఏంటో అర్థం చేసుకో, గుండ్రం అంటేనే తెలియదు అనమాట. అర్థమవుతుందా? సో ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా కేవలం బైహార్ట్ చేయడం అనేది కాదు. ఒక స్కూల్లో ఒక డ్రామా దాంట్లో ఒక పేరు చెప్పి ఈ అమ్మాయి ఇప్పుడు నౌ స్వప్న విల్ సే లైక్ దిస్, ఏం చెప్పారు అందులో, స్వప్న విల్ సే లైక్ దిస్ అని అది కూడా బైహార్ట్ చేసాడు డ్రామాలో. అర్థమవుతుంది? అడే స్వప్న విల్ సే లైక్ దిస్, స్వప్న విల్ సే లైక్ దిస్ అంటాడు. అరే అందులో కాదురా, స్వప్న ఏం చెప్పిందో అది చెప్పాలి కానీ సే లైక్ అది కూడా బైహార్ట్ అందరూ రాస్తుంది కదండి అన్నాడంట. సో మక్కి బైహార్ట్ చేయడం కాదు, అసలు ఎందులో ఏ డైలాగ్ బైహార్ట్ చేయాలన్నప్పుడు డ్రామాలో చక్కగా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంది. అర్థమవుతుందా? సో స్టార్ట్ ఎర్లీ అన్నప్పుడు మనం ఎక్కువగా ఎంత సమయం చదువుకి ఇస్తే అంతే చదువు మన బుర్రలోకి ఎక్కుతుంది, అంతేనా? సో స్టార్ట్ ఎర్లీ, మీరు లేట్ గా చేయకండి. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, రాత్రి చదువుకోవచ్చు, తెల్లారి చదవచ్చు, ఆదివారం చదువుతూ, రేపటి నుంచి పక్కా స్టార్ట్. ఇవాళ ఆడుకుంటారు మమ్మీ, రేపటి నుంచి పక్కా నువ్వు చదువుకోకపోతే అప్పుడు అడుగు, అది రేపే అయిపోతా, అసలు చదివే రేపు ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట, అన్ని రేపులే. కాబట్టి ఆ విధంగా కాకుండా మనం చక్కగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, స్టడీ ప్లాన్ ఉండాలి మీ దగ్గర. అంటే ఏ టైం, మార్నింగ్ ఎంత టైం మీరు లెగగానే ఎంత టైం స్టడీకి ఇస్తున్నారు, సాయంత్రం మళ్ళీ స్కూల్ నుంచి రాగానే ఎంత టైం మీరు ఇస్తారు, ఈ స్టడీ ప్లాన్ ఉండాలి. టైం టేబుల్ లేకుండా ఇష్టం వచ్చినప్పుడు చదువుదాంలే, గుర్తు ఫ్రెండ్ వస్తే బయటకు వెళ్ళిపోవడం, టీవీ వస్తూ చూసాడు ఇలా చూస్తే కాదు. ఆ టైంలో మీ గురించి చెప్పుకోవాలి. ఏంటి ఇప్పుడు 7 అవుతుందా, అయ్యో బాబాయ్ తలుపు కూడా తీదిరా బాబు, అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది మొబైల్ చూసుకుంటుంటది కాదు, చదువుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయి ఈ టైంలో రాదు ఆడుకోవడానికి. అర్థమవుతుందా? ఈ ఇంట్లో పేరెంట్స్ కూడా అమ్మో చదువుకుంటుంది, ఇప్పుడు చెప్తే నా మీద పడిపోతుంది, అసలు చదువుకునే టైంలో ఏ పని చెప్పినా ఊరుకోదు, తర్వాత శుభ్రంగా ఇంటి పని చేస్తుంది కాదట్లే, చదువుకున్న టైంలో డిస్టర్బ్ చేస్తే మాత్రం అసలు మా అమ్మాయి ఊరుకోదు, మా అబ్బాయి ఊరుకోడు, చదువుకుంటున్నాడు అనే ఒక ఐడియా ఎదుటి వారికి వచ్చేయాలి. మీ గురించి ఐడియా, అంత పంక్చువల్ గా మీరు టైం అనమాట. ఒక అమ్మాయి రాత్రి తొందరగా పడుకునేదంట, అందరు చదువునేవారు హాస్టల్లో. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయి, గుంటూరు అమ్మాయి గురించి చెప్తున్నాను. ఆ అమ్మాయి రాత్రి అందరికన్నా ముందు బోర్డు రాసేసేదంట, డోంట్ డిస్టర్బ్ మీ అని. 8:30 తర్వాత క్లోజ్ చేసేదంట, డోంట్ డిస్టర్బ్ మీ అని. ఇదేం బాగుపడినట్టు, ఇదే చదివినట్టే అని చెప్పి అనుకునేవారంట. అందరూ 12 దాకా చదివి పడుకునేవారంట, చదివిందంతా మర్చిపోయేవారంట. ఒక డ్రీమ్ వచ్చేది, ఆహా అని కళ చూసుకునేవారంట, అయిపోయింది. కానీ ఆ అమ్మాయి మాత్రం 3 గంటలకు సరిగ్గా 8:30 పడుకునేది, 3 గంటలకు సరిగ్గా అలారం పెట్టుకుని లెగిస్తే అందరూ గాఢ నిద్రలో ఉండేవారంట. ఆ అమ్మాయి చదివి మళ్ళీ స్కూల్కి వచ్చేదంట, చదివిదంతా గుర్తుండేదంట, టీచర్స్ అడిగితే సమాధానం చెప్పేదంట, ఇంటరాక్ట్ అయ్యేదంట, డిస్కస్ చేసేది, వేరే వాళ్ళకి కూడా చెప్పేది. ఆ అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చింది. సో టైం షెడ్యూల్ చేసుకోవడం, ప్లాన్ చేసుకోవడం, ఎంత టైం ఇవ్వాలి, ఏ టైంలో చదివితే బాగా బుర్రకి ఎక్కుతుంది అనేది చూసుకోవాలి. సో ఎర్లీ మార్నింగ్ ఏదైతే మనం చదువుతామో అది బాగా బుర్రకి ఎక్కుతుంది అనమాట. అంటే 4 times ట్రై చేస్తే నైట్ లో చదివిన దానికి, అందులో 1 time కృషి చేస్తే మార్నింగ్ ఎక్కేదానికి చాలా తేడా ఉంటుంది. మార్నింగ్ కాస్త కృషి చేసినా కూడా ఎక్కేస్తుంది. అందులో అట్మాస్ఫియర్ కూడా ఎలా ఉంటుంది, పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంటుంది అనమాట, అదేనా, సైలెంట్ గా. ఎందుకంటే ఆ టైంలో అందరు గాఢ నిద్రలో ఉంటారు కదా, ఏ డిస్టర్బెన్స్ ఉండదు మీకు. కాబట్టి ఎంత అట్మాస్ఫియర్ సైలెన్స్ గా ఉంటే, ఎంత అట్మాస్ఫియర్ కూల్ గా ఉంటే మీకు చక్కగా మైండ్ కూడా పీస్ఫుల్ గా ఉండి ఆ మైండ్ లో ఎక్కుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ద థింగ్. ఆ టైంలో ఎవడో గేమ్ ఆడేవాడు, మొబైల్ రోడ్డు మీద ఆడుచుకునేవాళ్ళు, బిందులు ఇచ్చుకుని కొట్టుకునేవాళ్ళు, ఏ సౌండ్లు మీకు వినపడవు, చక్కగా పీస్ఫుల్ గా ఉంటారు. 6ంటికి మొదలవుతాయేమోలండి గొడవలు, కానీ మీరు
3 నుంచి 6 అంటే 3 hours టైం అనమాట. చక్కగా మీరు చేసుకోవచ్చు. దట్ ఈస్ ద రైట్ టైం అనమాట. మనిషి 10 నుంచి 4 గంటలు లేదా 9 నుంచి ఒక 3 గంటల లోపు ఇది బెస్ట్ టైం ఫర్ స్లీపింగ్ అనమాట. అర్థమవుతుందా? దాని తర్వాత మీరు రాత్రంతా పడుకోకుండా తెల్లరంతా పడుకున్నా కూడా ఆ యొక్క గ్యాప్ ని మీరు ఫిల్ చేయలేరు. అర్థమవుతుందా? నథింగ్ అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. స్టడీ ప్లాన్ ప్రయారిటీ అనమాట. సబ్జెక్ట్ ప్రిపరేషన్ కూడా ఉండాలి. ఏ సబ్జెక్ట్ కి ఎంత టైం ఇవ్వాలి. స్టడీ ప్లాన్ 3వ పాయింట్లోనే ఇప్పుడు ఇంగ్లీష్ ఫస్ట్ దేంతో ప్రారంభించాలి, ఏ సబ్జెక్ట్ పెట్టుకోవాలి. సబ్జెక్ట్ పెట్టుకోవడం అంటే మీకు ఏదైతే కష్టం ఉంటుందో ఆ సబ్జెక్ట్ కి ఎక్కువ టైం ప్రయారిటీ ఇవ్వాలి. మీకు వచ్చిన సబ్జెక్ట్ చదివేసి హిందీ నాకెంత, తెలుగు నాకెంత అంటే మిగతా ఏంటి ఎవరు చదువుతారు? నాన్నగారు వచ్చి అమ్మగారు వచ్చి చదువుతారా? మీ మమ్మీ డాడీ వచ్చి చదువు రాస్తారా? నీకు వచ్చింది అలా వచ్చింది, దాని గురించి ఆలోచించుకో. రాని దాని వెనకాల పడు. అది నాకు ఎందుకు రాదు ఉంటది కదా, వాడు నాతో ఎందుకు మాట్లాడు, నాతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేయడు, నీకు కోపాలు వస్తుంటాయి కదా, ఆ సబ్జెక్ట్ నీకు ఎందుకు రావట్లేదు. ఛాలెంజ్ గా తీసుకోండి. అది మీకు వచ్చి తీరాలి. మ్యాథ్స్ లో నేను ఎందుకు వీక్ ఉండాలి, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, నేను చేయగలగాలి. సైన్స్ నాకు ఎందుకు రాదు, ఫిజిక్స్ నాకు ఎందుకు రాదు. ఛాలెంజ్ గా తీసుకోండి. అసలు ఏముంది ఇందులో, నేను గ్రేటా ఫిజిక్స్ గ్రేటా, నేను గ్రేటు అని చదవండి, ఫిజిక్స్ కూడా మీకు వస్తుంది. సో ఛాలెంజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఛాలెంజ్ సాధించగలిగితే మనం ఏదైనా సాధించవచ్చు. సాధించాలని పట్టుదల మన దగ్గర ఉండాలి. 4వ పాయింట్ చెప్తున్నాను, రీడింగ్ ఎన్విరాన్మెంట్ కూడా చక్కగా అక్కడ కూర్చోవాలి. నిజంగా చెప్తున్నాను, ఇవాళ మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను కానీ నా మైండ్ కూడా కాస్త డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే పక్క క్లాసులు గోల అదంతా నాకు వస్తుంది అనమాట, నాయిస్. సో పీస్ఫుల్ ఉండగా ఎంత చక్కగా చెప్పగలను, ఆ నాయిస్ రాకుండా నా మైండ్ మీద ఎఫెక్ట్ చూపించకుండా కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ మీకు చెప్తున్నాను నేను. అర్థమవుతుందండి? సో ఇది డిఫికల్ట్ టాస్క్ అనమాట. అదే మీరు ఒక మంచి రూమ్, అక్కడ చక్కగా గాలి కూడా వస్తుంది, అక్కడ మీకు వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది, అక్కడ రకమైన దోమలు కొట్టవు, అక్కడేమో వండే వాసనలు, ఆ పొగలు ఇవన్నీ రావు. ఏది కిచెన్ పక్కన లేదు, కిచెన్ నీళ్ళు కూర్చున్నారు కూడా ఏమవుతుంది, యాచ్ మరి వస్తుంటాయి అనమాట, తుమ్ములు వస్తుంటాయి, మమ్మీ ఏంటంటావు, లేదా దగ్గు వస్తుంది, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అలాగే టీవీ హాల్లో కూర్చున్నారు, అందరు కూర్చొని ఏం చూస్తుంటారు, టీవీ చూసి అందులో మీరు చూసుకోండి అని మనం కిసుతో మ్యూజిక్ రాగానే ఇలా చూస్తే తాడేవాడు అయిపోయాడని అయిపోయాయి. ఇంకేముంది అందులో మ్యూజిక్ వస్తారు, డిస్కో మ్యూజిక్ రాగానే ఎదురు రాగానే. సో అటువంటి మన రూమ్ లో కానీ బయట రూమ్ లో కానీ మన దరిదాపులో లేకుండా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అంట. ప్లేస్ ఆఫ్ స్టడీ కూడా మనకి ఇంపార్టెంట్. దట్ ఈస్ ద రీడింగ్ ఎన్విరాన్మెంట్. 4వది ఏంటి, రీడింగ్. ఏ ప్లేస్ లో మీరు చదవాలి. 3వది ఏం చెప్పాను, ఏ టైంలో చదవాలి అనేది. ఓకేనా? దిస్ ఇస్ ద ప్లేస్ కూడా మీకు ఇంపార్టెంట్. ప్లేస్ సరిగ్గా లేకపోతే చదవలేరు. మా టైంలో అయితే నేను డిగ్రీలు చదివేటప్పుడు అక్కడ కాలేజ్ ఉందా, కాలేజ్ టైం అయిపోయిన తర్వాత లేదా కాలేజ్ లేనప్పుడు చక్కగా అక్కడ కాలేజ్ పక్కనే చెట్లు గిట్లు ఉండేవాళ్ళు, అక్కడ చక్కగా కూర్చొని మనం చదువుకునేవాళ్ళం. అంటే అట్మాస్ఫియర్ చాలా కూల్ గా ఉంటుంది, ఎవరు మాట్లాడేవారు కాదని చెప్పి. ఇక్కడ చెట్లే కనపట్లేదు అనుకోండి, కాబట్టి ఆ గ్రీనరీ స్క్రీన్ వేసుకుని మీరు ఇంట్లో చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే? సో 5వది యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ అనమాట. ఎంతసేపు బండగా బైహార్ట్ చేసడం కాకుండా మీరు యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ ఏదైతే ఉంటాయో, అంటే విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవడం, దానిపై మళ్ళీ ఏంటంటే కాస్త మనం బైహార్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం, బైహార్ట్ చేసింది ఇంకోటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయడం, లేకపోతే ఒక విషయాన్ని రాయడం. ఆల్రెడీ మనకు క్వశ్చన్ వచ్చేసింది, దాన్ని ఏం చేయాలి, ఒకసారి చిన్నప్పుడు ఏదైనా సరిగ్గా రాకపోతే ఎన్నిసార్లు రాయిస్తారు, ఆ క్వశ్చన్ రాయి అంటారు 10 సార్లు. అంటే శిక్ష కాదు, పనిష్మెంట్ కాదు అది, అంటే రాసింది బాగా గుర్తుంటుంది మనిషికి అనమాట. ఓకే? చదివేసి వచ్చేసింది అంటే కాదు, వచ్చింది మళ్ళీ రాయి. ఎందుకంటే ఊహించుకోవడానికి, నోటితో చెప్పడానికి, రాయడానికి చాలా టైం డిఫరెన్స్ వస్తుంది. రాయాలంటే చెప్పాలంటే నోటితో చాలా ఫాస్ట్ గా చెప్పవచ్చు, రాయాలంటే మీ మైండ్ లో ఉన్నది కొంత పేపర్ మీద పెట్టాలని టైం పడుతుందా పట్టదా? ఎగ్జామ్ లో మరి చేయి లాగేస్తుంది ఒకసారి, చాలా టైం ఉండదు, ఎక్కువ ఎగ్జామ్ క్వశ్చన్ ఆన్సర్ రాయాలి, లాగేస్తుంటుంది అనమాట. పేపర్ మీద పెట్టడానికి టైం పడుతుంది. సో ఆ టైం గ్యాప్ లో మళ్ళీ చదివింది మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. లేదు, టైం తీసుకున్నా నువ్వు పేపర్ మీద రాస్తున్నావు అంటే ఆటోమేటిక్ గా నువ్వు బాగా అర్థం చేసుకున్నట్టు, బైహార్ట్ చేసినట్టు ఆటోమేటిక్ గా నువ్వు ఇచ్చేయగలవు. కాబట్టి టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో అది చదవడం, చదివింది ఒకసారి రాయడం, ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయడం, అర్థమవుతుందా? ఇవన్నీ చేస్తున్నట్లయితే మీకు స్టడీలో రాణించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే 6వది, అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ ని అర్థం చేసుకోండి. అమ్మో ఇది సబ్జెక్టా, ఫిజిక్సా, మ్యాథ్స్ మాస్టర్ వచ్చేసారా బాబోయ్ అంటే ఇంకెక్కదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే? ఇప్పుడు ఒక కథ చక్కగా చూస్తారా లేదా? దాంట్లో సీన్, ఇప్పుడు చాలా మంది సాలార్ సినిమా వచ్చింది, ఎంతమంది వెళ్ళారు సాలార్ సినిమాకి? వీళ్ళంతా సాలార్లే. ఓకే, వెళ్ళి వచ్చేసారు వీళ్ళు. ఇప్పుడు అందులో కథ అర్థమైందా, ఏమో అర్థం కాలేదా? హీరో ఎవడో అర్థమైందా, కన్ఫ్యూజనా? విలన్ ఎవరో అర్థమైందా, కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? అసలు ఏం జరిగింది, ఎందుకు కొట్టుకున్నారు, రౌడీలు ఎవరు, మంచోళ్ళు ఎవరు, అన్ని తెలిసినాయా? అంటే కథను మీరు ఏం చేశారు, బైహార్ట్ చేశారా, అర్థం చేసుకున్నారా? బైహార్ట్ చేయాలంటే ఇలా చెప్పాలి, సాలార్ అంటే హీరో వచ్చాడు, కొట్టాడు, గిట్టాడు, ఇదేంటిది, ఇలా చెప్తే సినిమా వింటాడా? కానీ ఎలా చెప్తాం మనం బయటకు వచ్చి,
హీరో వస్తాడురా అయ్య బాబోయ్, ఈడే చెప్పేస్తున్నాడు అంతే. అంటే అందులోకి మునిగిపోయాడు అనమాట, కథ అంతా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు హీరోలా ఈడే ఫీల్ అయిపోతుంటాడు అనమాట. బయటికి రాగానే సారాల్లా నడవడం, ఇచ్చేయడం, అయ్యయ్యో బాబు ఆహా. ఇంకా అమ్మాయిలంటే చెప్పక్కర్లేదు అనమాట, వాళ్ళు వాళ్ళలాగా హీరోయిన్స్ లా ఫీల్ అవుతారు, వీళ్ళు హీరో. తప్పులేదు, దేవుడు అందరినీ చక్కగా సౌశల్యంతోనే ఇచ్చాడు, సౌందర్యం కూడా ఇచ్చాడు. కానీ సౌందర్యం కన్నా సౌశల్యం ముఖ్యం. అర్థమవుతుందంటే క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మనం మంచిగా కనబడడం కాదు, బాహ్యంగా ఎంతగా మంచిగా కనబడుతున్నామో అంతరంగికంగా కూడా, లోపల కూడా మన మనసు మన ఆలోచనలు అంతే పవిత్రంగా కూడా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎంతసేపు పౌడర్ ఇక్కడ రాసుకుని నోరిప్పితే బాబోయ్ గయ్యాలి దీంతో మాట్లాడలే ఉన్నట్టు పరిగెత్తకూడదు. మనసు కూడా నాలుక కూడా అంతే పవిత్రంగా అంతే అందంగా ఉండాలి, మగాళ్ళైనా ఆడపిల్లలైనా. ఓకేనమ్మా? సో దట్ ఈస్ ద థింగ్. మెయిన్ ఏంటంటే అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ ని అర్థం చేసుకున్నట్లయితే ఇదనమాట, ఓహో ఈ విధంగా ఫార్ములా ఉంటుంది, మ్యాథ్స్ కి ఇది చేస్తే సరిపోతుంది, సోషల్ అంటే ఒక రాజు ఇలా జరిగిందనమాట, ఈ కథలు ఉంటాయి కదా. ప్రతి సబ్జెక్ట్ ని కూడా అసలు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చెప్పేటప్పుడే మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం అంటే మొత్తం క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మాస్టర్ అంటారు అనమాట, ఏంటి నీకు అర్థమైందా? ఓ అర్థమైంది. ఏం అర్థమైంది? నిజంగా అర్థమైతే యూ విల్ ఆస్క్ ద క్వశ్చన్స్. నువ్వు కథను అర్థం చేసుకోవడానికి లేకపోతే సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే ఏమొస్తాయి మనకి? క్వశ్చన్స్ వస్తాయి. మనం కూడా పిల్లలు చూడండి, కథ చెప్తుంటే అప్పుడు విలన్ వచ్చి చాలా అన్యాయం చేస్తాడమ్మా, ఏంటి హీరోని చంపేస్తాడా అంటాడు. క్వశ్చన్ చేశాడా అంటే వాడు వింటాడు కాబట్టి ఏంటి హీరో చచ్చిపోతాడా అంటాడు, కంగారు వచ్చాడు పాపం. వినకపోతే అలా చూస్తూనే ఉంటాడు, హీరో విలన్ ఎవడు చచ్చాడు ఎవడు పుట్టాడు నాకేంటి నేను ఎప్పుడు పుట్టాను అనుకుంటాడు, నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనుకుంటాడు. విన్నాడు కాబట్టి టెన్షన్ వచ్చేస్తుంటది, అరే గమ్ముని చెప్పరా టెన్షన్ లో పెట్టేస్తున్నావు, ఇంతకి హీరోకి ఏమవుద్ది, బతుకుతాడా బతకడా చెప్పరా బాబు అంటుంటాం. అంటే కథలో లీనం అయిపోతున్నాం. అలా సబ్జెక్ట్ లో మీరు కూడా లీనం అయిపోయినట్లయితే సబ్జెక్ట్ ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు కూడా 100% అక్కడ వెళ్ళి కూర్చోగానే ఒక క్వశ్చన్ అడగగానే ఆటోమేటిక్ గా మీరు అర్థం చేసుకుంది వచ్చేస్తుంది. కాస్త సెంటెన్స్ మారొచ్చు, కాస్త గ్రామర్ మారొచ్చు, కాస్త లాంగ్వేజ్ స్లాంగ్ మారొచ్చేమో కానీ సబ్జెక్ట్ అయితే అదే పెట్టేస్తారు. మక్కి మీరు దింపక్కర్లేదు, కొద్దిగా అటు ఇటు మ్యాటర్ అయినా మీరు రాసేస్తారు. ఓకేనా? ప్రసాద్ వచ్చి లేదా ఇంకో కిషోర్ ని చంపేశాడు, ఇది కూడా. లేకపోతే కిషోర్, ఈ ప్రసాద్ మీ ఇక్కడ ఉన్న ప్రసాద్ కదా ఉండే, లేకపోతే కిషోర్ ప్రసాద్ చేతుల మీదుగా చంపబడ్డాడు, రెండు ఒకటే కదా. అవును, ఇలా రాశాడు, ఒకటి ఇలా రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ కథలో ఏదైనా అంతే కదా, రాముడు రావణాసుడు తీసుకున్నాం అనుకోండి, ఎవరు చంపారనేది ఎలా అయినా తిప్పి రాసుకోవచ్చు, కానీ నీకు కథ అర్థమైతే సరిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టీస్ విత్ పాస్ట్ ఎగ్జామ్స్. ఏం చేయాలి? పాత పేపర్లు ఉంటాయి చూసారా, మీ టీచర్స్ కూడా ఇస్తారు. అంటే కామన్ గా ఏం సబ్జెక్ట్ వస్తుంది, ఏ సబ్జెక్ట్ లో ఏ క్వశ్చన్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది, గ్యారంటీగా కవరేజ్ ఏంటి, మాక్సిమం మనం కవరేజ్ ఇవ్వాల్సిన సబ్జెక్ట్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది అనమాట. పాతి అసలు ఏం తెలియకుండా నాకు సంబంధం నేను వెళ్తాను అంటే కుదరదు. కాబట్టి ఒకసారి మనం చూడండి, కొన్ని సినిమాలు ఒకసారి అర్థం అవుతాయా, రెండోసారి చూస్తాం అనమాట. కొన్ని సబ్జెక్టులు ఒకేసారి అర్థం, రెండోసారి. కొందరు మాట్లాడితే ఒకేసారి అర్థం కదా, ఏం చెప్పాను నువ్వు అంటారు, రెండోసారి చెప్తే ఓహో అలా చెప్పింది నేనేదో అనుకున్నాను అంటారు. కాబట్టి ఒక విషయం అర్థం కాకపోతే ఇంకోసారి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రాక్టీస్ విత్ పాస్ట్ ఎగ్జామ్స్ అనమాట. పేపర్స్ ఏదైతే ఉంటాయో ఓల్డ్ పేపర్స్ ఉంటాయి, మాక్సిమం సంపాదించి తర్వాత మీలాగా 10th క్లాస్ లో బాగా రాణించిన వాళ్ళు ఓల్డ్ పేపర్ అంటే పేపర్ తీయకండి, ఆ స్టూడెంట్స్ తో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. పాత సక్సెస్ లో మంచి మార్కులు నుంచి పాస్ అవుతారు చూసారా, అక్క నువ్వు ఎలా పాస్ అయ్యావు, ఎలా చదివేవారు, ఎంత టైం తీసుకునేదానివి అని అడగండి, ఆ అమ్మాయి చెప్తుంది. అలాగే మీరు కూడా ఎరా నువ్వు ఏం చేసావు అని చెప్పాలి. అంతేగాని ఏం ఆడకుండా ఏం చేయకుండా ఇంటర్లో ఫెయిల్ అయిపోయి బ్యాట్ ఇచ్చుకుని తిరిగి వాడి దగ్గరికి వెళ్ళి అరే ఎలా చదువుకోవాలరా అంటే ఆడేం చెప్తాడు, నాతో పాటు వచ్చారా అంటాడు. అర్థమైందా? ఆడు ఫెయిల్ అయ్యాడు కూడా అందరూ ఫెయిల్ అయిపోవాలని ఆడు కోరుకుంటాడు. ఓకేనా? అందుకని పాస్ అయ్యే వాడి దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని కూడా ఆడు పాస్ చేస్తాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ప్రతిదానికి ఎంత చదివేమన్నారని చెప్పి 24 గంటలు చదివి ఆ బిల్డింగ్ మీద చదువుతూ మెట్లున్నాయి కూడా చూసుకోకుండా దడేలని పడిపోవడం, ఇది కాదు చదవడం అంటే. దానికి ఒక టైం ఉండాలి. ఓకే, టైంకి ఇంత టైము, తినడానికి కొంత టైము, కాసేపు సరదాగా టీవీ చూడడానికి కాసేపు టైము, ఎక్సర్సైజ్ కి కాసేపు టైము, పడుకోవడానికి కూడా పక్కా టైం ఉండాలి. రాత్రి 3 చదివేసి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఫీవర్ వచ్చేది. టైఫాయిడ్ అంటే మా అమ్మాయికి ఎగ్జామ్ మానేసింది, ఆహాహా అంత చదివేసింది. అదెందుకు? అలా కాదు, మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ యువర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనమాట. ఈ స్ట్రెస్ వచ్చేస్తుంది, టెన్షన్ వస్తుంది, అయ్యి బాబాయ్ ఇదే రాలేదు, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి బాబాయ్ అన్నప్పుడు మళ్ళీ 3వ క్వశ్చన్ చదవకండి, కాస్త అక్కడ నుంచి లేచిపోండి. లేచి మమ్మీ ఏం వండుతున్నావు సరదాగా వెళ్ళండి. ఆ టెన్షన్ వెళ్ళిపోతున్నారు మనం మీకు తెలియకుండానే. అంతేగాని ఇంకో 2 ఉన్నాయి అంటే ఆల్రెడీ చదివింది 3వ కూడా వెళ్ళిపోతుంది అనమాట. అది వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు 2 కాదు, ఎన్నైంది చదవాల్సింది 3 అయిపోయినాయి. అలా స్ట్రెస్ వచ్చినప్పుడు సరదాగా బయటకు వచ్చి సరదాగా అలా గాలి తీసుకోవడమో, ఒక బిస్కెట్ తినడమో, ఒక మొహం కడుక్కోవడమో, కొద్దిగా స్ట్రెస్ వచ్చినప్పుడు రిలాక్స్ అయ్యి అది టెన్షన్ అది మర్చిపోయి మళ్ళీ వచ్చి ఫ్రెష్ గా మొదలెచ్చండి. కాబట్టి ఈ స్ట్రెస్ రిలాక్సేషన్ థెరపీస్ కూడా మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ టీచ్ ద సబ్జెక్ట్ టు అదర్స్.
ఈ సబ్జెక్ట్ ఏం చేయాలి? 10th పాయింట్ చెప్తున్నాను చూడండి. మీరు ఏదైతే చదువుకున్నారో మీ చెల్లికి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మీకు ఏదైతే మ్యాథ్స్ వచ్చిందో మీ దగ్గర చూడండి, మీ చెల్లో మీ తమ్ముడో వస్తాడు, అన్న అన్న అక్క అక్క ఇది చెప్పాలా, లేదా నాకే చదువుకోవడం చాలా ఉంది పో అనగానే మనం తిట్టుకుంటాం. కానీ ఇలా రా, మ్యాథ్సా ఇది కూడా రాదా నీకు అని అనుకోకుండా ఇలా రా నేను చెప్తానని చెప్పి దగ్గర చేసుకుని అది చెప్పారనుకోండి, మీకు ఇంకా గ్రిప్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? మీకు ఇదిగో దీని నెక్స్ట్ లెవెల్లో ఏమొస్తుంది తెలుసా? ఈ ఫార్ములా వస్తుంది, నువ్వు ఇలా చదవాలి, సబ్జెక్ట్ ఇలా వస్తుందని చెప్పి ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు కూడా నాలెడ్జ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈట్ హెల్తీ. మంచి మంచి ఫుడ్ మాత్రమే తినాలి. ఇప్పుడు మనం ఏం తింటాం? ఫుడ్ చక్కగా ఒక అన్నం కూర పెట్టి పక్కన పిజ్జాను బర్గర్ పెడితే ఏం తీసుకుంటాం మనం? బాబా సూపర్ అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఉన్నప్పుడు ఆరోగ్యం చెడిపోతుంది. అది మన యొక్క మెదడుపై, మన యొక్క శరీరంపై, మన యొక్క ఆలోచనపై ప్రభావం చూపుతుంది. కాబట్టి తినే తిండి కూడా మంచిగా ఉంటే హెల్తీ డైజెషన్ అవుతుంది. హెల్తీ ఫుడ్ తీసుకుంటే స్ట్రెంగ్త్ వస్తుంది. అన్ని రకాలుగా మనకి ఏంటంటే ఎప్పుడైతే మనం స్ట్రెంగ్త్ఫుల్ గా ఉంటామో, ఫిజికల్ గా ఆరోగ్యంగా ఉంటామో, మన యొక్క మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఫిజికల్ హెల్త్ బాగుంటే మెంటల్ హెల్త్ బాగుంటుంది. మెంటల్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్ గా షార్ప్ గా మైండ్ పనిచేసి బైహార్టింగ్ పవర్ పెరిగి, జ్ఞాపక శక్తి పెరిగి మనం చదివింది బాగా గుర్తుంటుంది అనమాట. అంటే మనిషి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది జాగ్రత్త. అంటే ఇది విలువైంది అనుకున్న దాన్ని మనం బీరువాలో ఎక్కడ పెడతాం? బీరువా పైన పెడతామా? బీరువా కింద పెడతామా? బీరువా తెరవగానే ఎదర పెడతామా? లేకపోతే బీరువా లోపల ఖానాలో లెఫ్ట్ లో చిన్న దాంట్లో అమ్మ ఈ బంగారం రింగుని ఎవరు చూడకూడదు, చెల్లి చూస్తే అది పంచర్ వేసుకెళ్ళిపోద్ది బాబోయ్ అని చెప్పి దాచేసాం అక్కడికి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అంతే, మీ మొబైల్ ఎవరో అంటే విలువైంది అని ఒకటి ఇంపార్టెన్స్ ఇచ్చావు, దాన్ని విలువైన వస్తువుని చాలా జాగ్రత్తగా లోపల పెట్టావు. ఎక్కడ లోపల పెట్టావు కూడా నీకు గుర్తుంది. గబుక్కని ఎక్కడో నిద్ర ఉన్నా అది ఎక్కడ పెట్టావే అని మమ్మీ అడగానే, మమ్మీ బీరువాలో లెఫ్ట్ లో చిన్న ఖానాలో అక్కడ కింద పెట్టాను అంటావు, ఉందేనా? అలాగే మీరు చదివే సబ్జెక్ట్ కూడా మెదడులో కూడా ఖానాలు ఉంటాయంట, బాక్సెస్ ఉంటాయి లోపల. అందులో జాగ్రత్త ఎక్కడ పెట్టాలి అనేది గుర్తుండేలాగా లోపల ఎక్కడో పాడేసి చూద్దాంలే అని పాడేస్తే ఇంకా దొరుకుతుంది. టెన్షన్ ఉన్నప్పుడు తాళాలు ఎక్కడ ఇక్కడే పెట్టాను మమ్మీ, ఇక్కడే పెట్టాను, నువ్వు ఎప్పుడు అలాగే చేస్తావు అని చెప్తే ఎంత వెతికినా తాళాలు దొరకవు. కాబట్టి తాళాలు ఎక్కడ పెట్టాలో అనేది ఫిక్స్డ్ ప్లేస్ ఉండి అక్కడ తాళం అక్కడ పెడితే తాళాలు ఏవి అంటే ఏం చేస్తావు? వెంటనే అక్కడ నుంచే తాళాలు తీస్తావు, అంతేనా? చెప్పులు ఎక్కడ పెడతావు? ఇంట్లో వెళ్ళగానే ఇదో చెప్పులు వాడితే ఎక్కడో వెళ్ళిపోద్ది. అలా కాకుండా చెప్పులు స్టాండ్ లో పెడితే అక్కడ ఉంటాయి. కాబట్టి చదివింది కూడా చక్కగా దాన్ని అవగాహన చేసుకున్నట్లయితే పెట్టాల్సిన చోట పెడితే మెదడులో అది మళ్ళీ కావాల్సిన టైంలో మనకు వచ్చేస్తుంది. కాబట్టి హెల్తీ ఫుడ్ మనం తినాలి. చివరి మాట, డోంట్ అఫ్రైడ్ ఫర్ ద ఫెయిలియర్. నేను ఫెయిల్ అయిపోతానేమో అన్న భయంతో మీరు చదవకండి. అర్థమవుతుందా? ఫెయిల్ అవ్వకూడదు, అమ్మయ్య పాస్ అయితే చాలు అంటే మీరు జీవితంలో రాణించరు. నేను ఫెయిల్ అవ్వడం ఏంటి? తిరుగులేదు, నేను ఫస్ట్ రావాలి, నేను డిస్టింక్షన్ లో పాస్ అవ్వాలి అనుకున్నప్పుడు కనీసం అంత రాకపోయినా స్కూల్ ఫస్ట్ అన్న వస్తారు, క్లాస్ ఫస్ట్ అన్న వస్తారు, సెకండ్ అన్న వస్తారు. అర్థమైందా? సో ఫెయిల్ అయిపోతాననే విషయానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకండి. భయం ఎప్పుడైతే వస్తుందో మీకు ఆలోచనలు రావు, మీరేం చేయాలో మీకు తెలియదు అనమాట. సో భయాన్ని ఎలా పారద్రోలాలి, చాలా టెక్నిక్ గా ఎలా ఉండాలి, చిన్న ఒక కథ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూడండి. అడవిలో ఒక కుక్క దారి తప్పిపోయిందంట. ఏమైంది? లాస్ట్ ఒక కథ చెప్తాను చూడండి. అడవిలో కుక్క దారి తప్పిపోయింది, ఎటెల్లాలో తెలియట్లేదు, ఇంటికి రావాలంటే. ఇంతలో ఒక మహాసింహం కదా కనబడిందంట. ఆ సింహం తన వైపే వస్తుంది. ఇంకేముంది? కుక్క ఏమైంది? అయిపోయి అంతేనా? సింహం ఎదురుపడింది, కుక్క చూసింది, కుక్కను ఏం చూసింది? సింహం చూసింది. ఏం చేస్తుంది ఇప్పుడు సింహం? దాని చెప్పి మెడపై చెయ్యేసి సరదాగా తిరిగొద్దాం అడవిలో అని చెప్తుందా? అయిపోయినట్టే, ఒక్క దెబ్బేస్తే అయిపోయినట్టే. కుక్క ఎలా కాపాడుకోవాలి, ఎవడు లేడు హెల్ప్ చేయడానికి. కుక్కకు ఆలోచన వచ్చింది, అక్కడే అటు ఇటు చూసింది ఏమైనా దొరుకుదేమో అని చెప్పి హెల్ప్. అక్కడ చూస్తే ఎండిపోయిన 2 ఎముకలు పడి ఉన్నాయి, ఏదో జంతువు. వెంటనే కుక్క ఏం చేస్తుందంటే సింహం కూడా ఇటు వచ్చేస్తుంది, అయ్యో ఇది వచ్చేస్తుంది కదా అని చెప్పి చూసేసి వెంటనే ఆ ఎండిపోయిన 2 ఎముక ముక్కల్ని, బోన్స్ ఉంటాయి కదా, తీసుకొని నోట్లో పెట్టుకొని ఆ సింహానికి వీపు చేసి ఇటు వైపు కూర్చోంది. సింహం ఇటు వస్తుంది, ఇది కూర్చొని నోట్లో పెట్టుకొని గట్టి గట్టిగా అరుస్తుందంట. ఏమని? బా ఈ సింహము మాంసం భలే ఉందే, ఇంకో సింహం దొరికితే భలే ఉండేది అందంట. ఏముంది? ఎముకలు దేని ఎముకలు ఉంటుంది, దేని ఎముకలో దానికి కూడా తెలీదు. నోట్లో ఐడియా వచ్చింది దానికి, కాస్త ఆలోచింది, భయపడలేదు. ఆలోచించి ఏం చేసింది? వెంటనే దాని వైపు సింహాన్ని చూడనట్టు నటిస్తూ ఆ ఎముకలు నోట్లో పెట్టుకొని, ఈ సింహం మాంసం చాలా బాగుంది, ఏదో అనుకున్నాను, చాలా రుచికరంగా ఉంది, ఇంకో సింహం దొరికితే భలే ఉండేది అనగానే ఈ మాటలు ఎవరి చెవిలో పడ్డాయి? అయ్యో బాబోయ్, ఈ కుక్క మామూలు కుక్క కాదు, సింహాలు తినేసి కుక్కలా ఉంది, బాబోయ్ మామూలు కాదు, ఇది డైనోసార్ కుక్కలా ఉంది అని చెప్పి సింహం అక్కడి నుంచి పరిగెత్తింది, అక్కడి నుంచి పారిపోయింది, ప్రాణాలు కాపాడుకుంది. ఇదంతా ఎవరు చూసింది? చెట్టు మీద కోతి చూసింది. కోతి మామూలుదా? కోతి అని మామూలుగా లేదు, కోతి వేషాలు వేస్తుంది అది. అమ్మా కుక్క సింహాన్ని మోసం చేస్తుందా? నేను సింహంతో స్నేహం చేసుకోవడానికి మంచి అవకాశం, ఇదంతా సింహానికి చెప్పేస్తాను చూడు అని చెప్పి ఆ చెట్టు మీద దూకి సింహాన్ని కాలు పరిగెడుతుంది.
సింహం వెనకాల పరిగెట్టడం కుక్క కూడా గమనించేస్తుంది. అమ్మ కోతి వెళ్తుందంటే ఇది మామూలుది కాదు, ఇది మొత్తం తగలెట్టి వచ్చేది, ఇది ఏదో చేయబోతుంది, అమ్మో అమ్మో టెన్షన్ పడుతుంది, ఏమవుతుందో అని చెప్పి మొత్తానికి అక్కడికి వెళ్ళి సింహం దగ్గర సింహం మామ ఏం జరిగిందో తెలుసా, కుక్క ఏం చేశాడో తెలుసా అని కుక్క గురించి మొత్తం చెప్తే సింహం కోపం వస్తుంది. అమ్మ నన్ను మోసం చేస్తుందా కుక్క సింహం అని చెప్పి దాన్ని చంపేద్దాం అని చెప్పి కోతిని తీసుకొచ్చేస్తుంటే ఈ కుక్క వచ్చేస్తుంది. అమ్మ కోతి వస్తుంది, సింహం వస్తుంది, ఇంకా నేను బతకలేను, ఇంకా అయిపోయాను, ఈసారి అయితే అయిపోయాను బాబోయ్ అనుకుంటాడు. మళ్ళీ ఆలోచన వచ్చి మళ్ళీ వీప్ చేసి తిరుక్కుంటుంది. దాన్ని చూడనట్టు నటిస్తూ అంటుంది అనమాట. దగ్గరికి రాగానే ఆ నీళ్ళు చూసి చెప్పేస్తుంది, ఈ కోతి వెదవ కోతి, ఇందాకే చెప్పాను వెళ్ళి ఏదో మాట మాయమాయలు చేసి ఆ సింహాన్ని తీసుకురా అంటే 1 గంట సేపు చేసింది కానీ